చెడపకురా చెడెదవు, ఎవడు తవ్వుకున్న గొత్తిలో వాడే పడతాడు. ఈ నీతి సూత్రాల సారం ఏంటంటే చేసిన కర్మకు తప్పకుండా ఫలితం అనుభవించాల్సిందే. ఈనాళ్లు భారత్ నుంచి కశ్మీర్ వేరు చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ రాజకీయాలు చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. వేప విత్తనం నాటిన పాకిస్తాన్ యాపిల్ పండ్లను ఆశించింది. ఉగ్ర రక్కసిని పాలు పోసి పెంచిన ఆ దేశానికి ఇప్పుడు అదే ఉగ్రవాదం మరణ శాసనంగా మారింది. ఒక్క ఉగ్రవాదమే కాదు, భారత్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఆడుతున్న డ్రామాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అయినా పొరుగు దేశానికి మాత్రం బుద్ధి రావడం లేదు, తన గుణాన్ని మార్చుకోవడం లేదు. ఇదంతా ఒక ఎత్తైతే తనను తాను రక్షించుకోలేని ఉగ్రదేశం ఇతర దేశాలను రక్షిస్తానని బయలుదేరింది. ముస్లిం నాటో పేరుతో హంగామా చేసింది. తాను ఎంత బలంగా శక్తివంతంగా ఉన్నానో భారత్కు చూపించాలని ప్రయత్నం చేసింది. చివరికి ఆ ప్రయత్నం బూమరాంగ్ అయింది. తను బాగా నమ్మిన మిత్రదేశమే చెళ్లుమని చంపదెబ్బ కొట్టింది. స్వంత భద్రత చూసుకోలేని నీకు ముస్లిం నాటో అవసరమా అంటూ గడ్డి పెట్టింది. కానీ ఆ దేశం దాయాది దేశం తీరు మారలేదు. ఈ దెయ్యపు దేశం కుట్రలు ఆగనూ లేదు. ఏదైనా తనకు వ్యతిరేకంగా జరిగితే భారత్ను నిందించడం ఈ దుష్ట దేశానికి అలవాటుగా మారింది. పాక్ ముస్లిం నాటో ప్రయత్నాలు విఫలమయ్యాయి. వేర్పాటువాదులు ఇస్లామాబాద్ కోరలు పీకుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఉగ్రదేశంలో 40 గంటల పాటు డెడ్లీ గన్ ఫైట్ జరిగింది. సూసైడ్ బాంబు దాడులతో పాక్ దద్దరిల్లింది. మృతదేహాలు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. తాజాగా పాకిస్తాన్లో బలూచిస్తాన్ వేదికగా ఓ యుద్ధమే జరిగింది. సొంత ప్రజలపైనే పాకిస్తాన్ సైన్యం యుద్ధానికి దిగింది. బలూచిస్తాన్ వ్యాప్తంగా 2 రోజుల క్రితం నుంచి దాడుల పర్వం కొనసాగింది. క్వెట్టా, గ్వాదర్, మస్తుంగ్, ఖారంతో పాటు మొత్తం 14 పట్టణాల్లో 48 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ ప్రాంతాలన్నీ ఆర్మీ, పోలీస్ స్టేషన్లు కావడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది. ఈ దాడుల వెనుక ఎవరున్నారు? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీని షార్ట్ గా BLA అని పిలుస్తారు. BLA అనేది వేర్పాటువాద సంస్థ. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడదీసి స్వతంత్ర దేశం ఏర్పాటు చేయడమే ఆ గ్రూపు లక్ష్యం. ఈ గ్రూపు తాజాగా జరిపిన దాడులతో పాకిస్తాన్ దద్దరిల్లింది. నిజానికి బలూచిస్తాన్ లో BLA దాడులు చేయడం కొత్తేమీ కాదు. గత ఏడాది పాకిస్తాన్ కు చెందిన ట్రైన్ ను పూర్తిగా BLA హైజాక్ చేసింది. కానీ ఈసారి దాడులు మాత్రం మునిపెన్నడూ లేని విధంగా జరిగాయి. అత్యంత పకడ్బందీగా, సమన్వయంతో ఒకేసారి BLA యాక్షన్లోకి దిగింది. అందుకే ఈ దాడులు డెడ్లీగా మారాయి. BLA భారీ సంఖ్యలో గన్మెన్, సూసైడ్ బాంబర్లను రంగంలోకి దించింది. వారిలో 2 మహిళా ఫైటర్లు కూడా ఉన్నారు. వివిధ పట్టణాల్లో పోలీస్ స్టేషన్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. BLA సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. పాకిస్తాన్ ఆర్మీని BLA సవాల్ చేసింది. అత్యంత పవర్ఫుల్ మిలిటరీగా చెప్పుకునే పాకిస్తాన్ సైన్యం భయంతో వణికిపోయింది. ఈ దాడులను ఆపరేషన్ హెరాఫ్ గా BLA పేర్కొంది. దీనర్థం నల్లటి విలయం. BLA చేసిన ఈ మెరుపు దాడిలో బలూచిస్తాన్ కీలకమైన హైవేలను దిగ్బంధించింది. సిటీ సెంటర్లను స్వాధీనం చేసుకుంది. ఒకానొక సమయంలో రాజధాని క్వెట్టాను పూర్తిగా తమ కంట్రోల్లోకి BLA తీసుకుంది. 84 మంది భద్రతా సిబ్బందిని హతమార్చినట్టు BLA ప్రకటించింది. కానీ 31 మంది పౌరులు, 17 మంది భద్రతా సిబ్బంది మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఇంటర్నెట్ నిలిపేసింది. BLA కోసం వేట మొదలుపెట్టింది. 177 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు పాక్ ఆర్మీ వెల్లడించింది. నిజానికి ఇక్కడ ఎవరి వాదనలో నిజమో ఎవరికి తెలియదు. కానీ కాకి లెక్కలు చెప్పడం పాకిస్తాన్ కు వెనతో పెట్టిన విద్య. నిజానికి ఈ డెడ్లీ BLA దాడులకు పాకిస్తాన్ నిఘా, ఆర్మీ వైఫల్యమే కారణమని ఆ దేశంలోని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీ మాత్రం తమ వైఫల్యాలను భారత్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి దాడులు జరిగినప్పుడు భారత్ను నిందించడం పాకిస్తాన్కు ఆనవాయితీగా మారింది. ఉగ్రవాదులకు భారత్ అండగా నిలుస్తోందంటూ పాకిస్తాన్ ఆరోపించింది. విదేశీ యజమానుల ఆదేశాల మేరకే BLA దాడులకు పాల్పడినట్టు ఇస్లామాబాద్ విమర్శించింది. BLAకు భారత్ మద్దతు ఇస్తున్నట్టు ఎలాంటి ఆధారాల్ని పాకిస్తాన్ చూపడం లేదు. అంటే సమస్యను డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్ యత్నిస్తోంది. పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. పాక్ వాదనలు నిరాధారమైనవని ఢిల్లీ కొట్టిపడేసింది. భారత్పై పడి ఏడ్చే బదులు సుదీర్ఘకాలంగా ఉన్న ప్రాంత ప్రజల డిమాండ్ నెరవేరిస్తే బెటర్ అంటూ ఢిల్లీ హితవు పలికింది. దశాబ్దాలుగా ఉగ్రవాదులను పాక్ పెంచి పోషించింది. ఇప్పుడు అదే ఉగ్రవాదుల్లో కొందరు పాక్ వ్యతిరేకంగా మారారు. వాళ్ళు ఇప్పుడు స్వదేశంపై దాడి చేస్తున్నారు. భారత్
భారత్ను ఏదో చేసేయాలని ఉగ్రవాదాన్ని తమ విధానంగా పాక్ మార్చుకుంది. ఇప్పుడు అదే ఉగ్రవాదం ఇస్లామాబాద్ కోరలు పీకేస్తోంది. అందుకేనేమో కర్మ ఎవ్వరినీ వదలదంటారు. ఇప్పుడు పాకిస్తాన్ అదే కర్మ వెంటాడుతోంది. ఇదొక్కటే కాదు, ఇటీవల భారత్ను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ చేసిన మరో ప్రయత్నం కూడా విఫలమైంది. ఆ ప్రయత్నం ఏమిటో ఇప్పుడు చూద్దాం. శత్రువును బెదిరించాలన్నా భయపెట్టాలన్నా తను ఎంత బలవంతుడో చూపించుకోవాలి. సో భారత్ను బెదిరించేందుకు తన బలమేమిటో చూపించాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. తమపై భారత్ దాడికి దిగితే ముస్లిం దేశాలన్నీ కలిపి ఎదురుదాడి చేసేలా పాక్ ప్లాన్ వేసింది. 2025 సెప్టెంబర్ 17న ఈ ప్లాన్ కు ఇస్లామాబాద్ పురుడు పోసింది. సౌదీ అరేబియాతో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఏమిటి ఒప్పందం? ఈ ఒప్పందంతో భారత్ను పాక్ ఎలా టార్గెట్ చేస్తుంది? సౌదీ అరేబియాతో భారత్కు సత్సంబంధాలున్నాయి. ఇటీవలి కాలంలో ఈ బంధం మరింత బలపడింది. అయితే సౌదీని భారత్కు దూరం చేయడంతో పాటు రియాద్ను ఆయుధంగా మలిచి ఢిల్లీపై ప్రయోగించాలని పాకిస్తాన్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే సౌదీతో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్పై దాడి జరిగితే సౌదీ అరేబియాపై దాడి జరిగినట్టే. ఒకవేళ పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే రక్షణకు సౌదీ అరేబియా కూడా వస్తుందన్నమాట. ఒక రకంగా ఇది నాటో తరహా రక్షణ ఒప్పందం అన్నమాట. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇదొక రక్షణ కూటమి. ఈ కూటమిలోని ఆర్టికల్ 5 ప్రకారం గ్రూపులోని సభ్యదేశంపై దాడి జరిగితే నాటోలోని అన్ని దేశాలపై దాడి జరిగినట్టుగా భావిస్తారు. కలిసి శత్రువును ఎదుర్కొంటారు. ఇలాంటి ఒప్పందాన్ని సౌదీ అరేబియా, పాకిస్తాన్ చేసుకున్నాయి. అంతటితో పాకిస్తాన్ ఆగలేదు. ముస్లిం దేశాల అన్నింటితో కలిసి నాటో తరహా కూటమిని ప్రారంభించాలని ప్లాన్లు వేసింది. దీన్ని ముస్లిం నాటోగా కొందరు పిలుస్తారు. ఈ నేపథ్యంలో ముస్లిం దేశాలతో చర్చలను మొదలుపెట్టింది. పాకిస్తాన్కు నిజంగా ముస్లిం నాటో అవసరమా? దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, శక్తివంతమైన భారత్ను ఎదుర్కొనాలంటే పాకిస్తాన్కు సాధ్యం కాదు. ఈ విషయం పాకిస్తాన్కు గత ఏడాది మేలోనే స్పష్టంగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సింధూర్లో భారత్ చేసిన దాడుల్ని పాకిస్తాన్ అడ్డుకోలేక చేష్టలుడికి చూస్తుండిపోయింది. భారత క్షిపణులు ఎయిర్ ఫోర్స్ శక్తి ముందు పాకిస్తాన్ తేలిపోయింది. భారత్ను ఎదుర్కోవడం ఒక పాకిస్తాన్తోనే సాధ్యం కాదు. అందుకే పాక్కు మిత్రుల అవసరం పడింది. అది కూడా పాకిస్తాన్పై భారత్ దాడికి దిగితే ఢిల్లీ శక్తిని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి ముస్లిం దేశాలను కూడగట్టాలని ఇస్లామాబాద్ ప్లాన్ వేసింది. ఎందుకంటే ముస్లిం దేశాలన్నీ ఏకమైతే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమి అదే అవుతుంది. సో ముస్లిం నాటోను ఎదుర్కొనడం భారత్కంత ఈజీ కాదన్నది పాకిస్తాన్ అంచనా. నిజానికి పాకిస్తాన్ ప్రతిపాదించిన ముస్లిం నాటోపై సౌదీ అరేబియా, టర్కీ లాంటి కొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ముస్లిం నాటోలోకి చేరేందుకు సిద్ధమని టర్కీ ప్రకటించింది. దీంతో ముస్లిం నాటో కొన్ని వారాలుగా హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ముస్లిం నాటోపై ఆసక్తికి కారణం పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలే. అణ్వాయుధాలున్న దేశాల్లో ఉగ్రదేశం ర్యాంక్ 6. అత్యధిక అణ్వాయుధాలున్న దేశాల్లో పాకిస్తాన్ 6వ స్థానంలో ఉంది. మరి భారత్ స్థానం ఎంత అంటే 7వ స్థానం. అధికారికంగా భారత్ కంటే పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 170 నుంచి 180 అణ్వస్త్రాలు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్ వద్ద మాత్రం 160 నుంచి 170 ఉండొచ్చు. సంఖ్యాపరంగా పాకిస్తాన్ ముందున్నప్పటికీ భారత్ వద్ద ల్యాండ్, ఎయిర్, సీలో ప్రయోగించే అణ్వస్త్రాలు ఉన్నాయి. ప్రధానంగా అణ్వస్త్రాల్ని మోసుకెళ్లే అత్యాధునిక అగ్ని-5 వంటి క్షిపణులు భారత్ వద్ద ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ కంటే శక్తివంతమైనవని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా అణ్వస్త్ర దేశంపై దాడికి ఇతర దేశాలు సాహసించవు. సో ముస్లిం నాటోలో చేరితే తమకు అణ్వస్త్రాలు ఉన్న పాకిస్తాన్ అండగా ఉంటుందని సౌదీ, టర్కీ లాంటి దేశాలు భావిస్తున్నాయి. అణ్వస్త్రాలు లేని దేశం పాకిస్తాన్పై దాడికి తెగపడకపోవచ్చు. కానీ అణ్వస్త్రాలున్న మరో దేశం దాడి చేస్తే ఎలా అన్న ప్రశ్న ముస్లిం దేశాలకు రాకపోవడం విచిత్రం. ఎందుకంటే పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ చేతులు ముడుచుకొని ఊరుకోదని ఆపరేషన్ సింధూర్తో తేలిపోయింది. పక్కా ప్లాన్తో అణుబాంబులున్న పాకిస్తాన్పై మే 7న భారత్ విరుచుకుపడింది. ఆ దాడుల్ని పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు. కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం లేకపోయింది. భారత్ దాడుల్ని చేతకాక చేష్టలుడికి నిస్తేజంగా చూస్తుండిపోయింది పాకిస్తాన్. కానీ ఆ పాకిస్తాన్ తమను రక్షిస్తుందని ముస్లిం దేశాలు భావించడం బుర్ర తక్కువతనమే అవుతుంది. పాక్ ముస్లిం నాటోలో చేరడానికి అన్ని ముస్లిం దేశాలు ఆసక్తి చూపడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. ఈ గల్ఫ్ దేశాన్ని ముస్లిం నాటో కలవరానికి గురిచేసింది. ఎందుకంటే సౌదీ అరేబియా, ఇరాన్, టర్కీ వంటి దేశాలతో UAEకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆయా దేశాలకు పాకిస్తాన్ అండగా నిలిస్తే తమకు ముప్పుగా UAE భావించింది. అందుకే పాకిస్తాన్ బద్ధశత్రువు భారత్ను UAE ఆశ్రయించింది. జనవరి 19 UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఆకస్మికంగా భారత్లో పర్యటించారు.
యుఏఈ అధ్యక్షుని షార్ట్ కట్ లో ఎంబీజెడ్ అని పిలుస్తారు. జనవరి 19న ఎంబీజెడ్ పర్యటన ముందే నిర్ణయించిన స్కెడ్యూల్ ప్రకారం జరిగిందైతే కాదు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి ఎంబీజెడ్ కు స్వాగతం పలికారు. అందుకే భారత్ లో ఎంబీజెడ్ పర్యటించడం అంతర్జాతీయంగా భారీ చర్చకు కారణమైంది. ప్రధానంగా ముస్లిం నాటోలో చేరేందుకు రెడీ అని ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పర్యటన చోటు చేసుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇక భారత్ లో పర్యటించిన ఎంబీజెడ్ కీలకమైన వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం ఒప్పందంపై మోడీతో కలిసి సంతకం చేశారు. నిజం చెప్పాలంటే ఎంబీజెడ్ భారత్లో పర్యటించడం పాకిస్తాన్ ప్రతిపాదించిన ముస్లిం నాటోకు మొదటి దెబ్బగా చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కు ఆర్థికంగా కష్టాలొచ్చిన ప్రతిసారి ఆదుకునే ఏకైక ముస్లిం దేశం యుఏఈ. ఇప్పుడు కూడా పాకిస్తాన్ దివాలా తీయకుండా కనీస విదేశీ నిల్వలకు అవసరమైన నిధులను కూడా యుఏఈనే ఇచ్చింది. అలాంటిది సౌదీ అరేబియాతో మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుని ముఖ్యమైన స్నేహితుడిని పాకిస్తాన్ వదిలేసుకుంది. అదే దేశాన్ని భారత్ హక్కును చేర్చుకుంది. అవసరమైతే పాకిస్తాన్ సౌదీ అరేబియా నుంచి కాపాడేందుకు కూడా భారత్ రెడీ అంటూ యుఏఈకి సంకేతాలిచ్చింది. నిజానికి ఇది ముస్లిం దేశాలు చర్చకు తావిచ్చింది. ఆఖరికి ముస్లిం నాటోలో చేరాలనుకున్న టర్కీలోనూ పునరాలోచనలు మొదలయ్యాయి. పాకిస్తాన్కు ముస్లిం నాటో అవసరమా అన్న ప్రశ్నకు రెండో కారణం బిజినెస్ ఆర్థిక సాయం. పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది. ఇప్పుడు ఆ దేశానికి ఆర్థికంగా ఆదుకునే మిత్రులు అవసరం. సాధారణంగా అప్పులు ఇవ్వండి బాబు అంటే ఏ దేశమూ ఇవ్వదు. అందుకే నాటో తరహా కూటమికి పాకిస్తాన్ ప్లాన్ వేసింది. పోనీ ఆయా దేశాలు ఆర్థికంగా ఆదుకుంటే ఆ నిధులను సక్రమంగా వినియోగించి దేశీయ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాకిస్తాన్ ఖర్చు చేస్తుందా అంటే అదీ లేదు. ఏ దేశం నిధులు ఇచ్చినా పాకిస్తాన్ చేసేది ఉగ్రవాదం, భారత్పై కుట్రలే. ఇలాంటి కుట్రలు చేస్తున్నందుకే పాకిస్తాన్ మిత్రదేశాలు కూడా నమ్మడం లేదు. ఆయా దేశాలు తమకు నిధులు ఇవ్వాలంటే తమ అణ్వాయుధాలను రక్షణ కవచంగా వాడుకోవడానికి పాకిస్తాన్ సిద్ధమైంది. గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, సౌదీ పాక్ రక్షణ ఒప్పందాల నేపథ్యంలో భారత్ యుఏఈ రక్షణ బంధం ప్రాధాన్యతను సంతరించుకుంది. సో పాకిస్తాన్ ఆధ్వర్యంలో ముస్లిం నాటో ఆశలను యుఏఈ, భారత్ దెబ్బకొట్టే. చాలా ఇస్లామిక్ దేశాలు ముస్లిం నాటోపై పునరాలోచనలో పడ్డాయి. సో పాకిస్తాన్ ఎత్తుగడల్ని ఇప్పటికే చాలా దేశాలు కనిపెట్టేశాయి. ప్రధానంగా పాక్ అత్యంత సన్నిహిత దేశమైన టర్కీకి ఇప్పుడు బల్బు వెలిగింది. మొన్నటి వరకు గుడ్డిగా పాకిస్తాన్ ముస్లిం నాటోకు మద్దతునిచ్చిన అంకారా వాస్తవాలు గుర్తిస్తోంది. నిజానికి అప్పులు చేసినవాడు, బలహీనమైన ఆర్థిక స్థితి కలిగినవాడు శత్రువుతో యుద్ధానికి వెళ్లడం అంటే అది అక్షరాల ఆత్మహత్యనని గరుడ పురాణంలోని నీతిసారం వెల్లడిస్తుంది. ఇదే విషయాన్ని ఇప్పుడు టర్కీ గుర్తించింది. పాకిస్తాన్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం టర్కీ. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు డ్రోన్లు ఇచ్చి అంకారా ఆదుకుంది. అలాంటి టర్కీ తాజాగా ఇస్లామాబాద్కు భారీ ఝలక్కే ఇచ్చింది. అయితే పాకిస్తాన్ బాగా నమ్మిన మిత్రదేశం కూడా ముస్లిం నాటోలో చేరబోమంటూ షాక్ ఇచ్చింది. ఒక రకంగా పాకిస్తాన్ ముస్లిం నాటో ఆశలపై నీళ్లు చల్లింది. పాకిస్తాన్ సౌదీతో కూడిన ఇటువంటి బహుపాక్షిక ఉమ్మడి రక్షణ ఒప్పందంలో చేరబోమంటూ అంకారా తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం పాకిస్తాన్తో కేవలం ద్వైపాక్షిక రక్షణ సహకారానికి మాత్రమే పరిమితమని అంకారా వెల్లడించింది. అంటే ముస్లిం నాటో అనే ఆలోచన తమకు లేదని టర్కీ క్లారిటీ ఇచ్చింది. రక్షణ సంబంధాలను విస్తరించాలని టర్కీని పాకిస్తాన్ పట్టుబడుతోంది. కానీ టర్కీ మాత్రం ముస్లిం నాటోపై ఆసక్తి చూపడం లేదు. సౌదీ అరేబియాకు కూడా ముస్లిం నాటోకు ఆసక్తి లేదంటూ పాకిస్తాన్ ఎత్తిన టర్కీనే బాంబు పేల్చింది. అసలు ఉన్నట్టుండి ముస్లిం నాటోపై టర్కీ ఎందుకు యూటర్న్ తీసుకుంది? ముందే చెప్పుకున్నట్టు బలహీనమైన ఆర్థిక స్థితి కలిగిన పాకిస్తాన్ నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని అంకారా భావిస్తోంది. దానికి తోడు పాకిస్తాన్ సైనిక సామర్థ్యంపై టర్కీ భద్రతా వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే టర్కీ ఇచ్చిన శక్తివంతమైన డ్రోన్లను ఉపయోగించుకుని కూడా ఆపరేషన్ సింధూర్లో ఎలాంటి ప్రభావాన్ని పాకిస్తాన్ చూపించలేకపోయింది. పైగా భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ అంతర్గత భద్రతా పరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రతిసారి భారత్ను పాకిస్తానే రెచ్చగొట్టి మరీ దాడులకు దిగుతోంది. ఇది ఒక రకంగా భారత్తో శత్రుత్వాన్ని పాక్ తీవ్రతరం చేసుకుంటోంది. పైగా ముస్లిం నాటోలో చేరికకు అన్ని దేశాలు సిద్ధంగా లేమని యుఏఈ వంటి దేశాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఆర్థికంగా, రక్షణ పరంగా భారత్ ఎదుగుతున్న తీరు ప్రపంచం గమనిస్తోంది. ప్రపంచ దేశాలు భారత్తో స్నేహానికి ఆరాటపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ముస్లిం నాటో అంటూ ఉన్న అరబ్ దేశాలతో వైరం పెంచుకోవడం అవసరమా అన్న ఆలోచన టర్కీ చేస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దీనికి తోడు సౌదీ అరేబియాలో అదనపు బలగాలను మోహరిస్తే పాకిస్తాన్ సైన్యంపై ఒత్తిడి పడుతుందని టర్కీ వాదిస్తోంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఎక్కువగా చైనా సాంకేతికతపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్కు అణ్వాయుధాలు తప్ప ఏముందంటూ టర్కీ ప్రశ్నిస్తోంది. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంటేనే, పవర్ఫుల్ గా ఉంటేనే సైన్యం కూడా శక్తివంతంగా ఉంటుందని టర్కీ పేర్కొంటోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఆర్మీని బలహీనపరుస్తోందని టర్కీ వాదిస్తోంది. నిజానికి సౌదీ అరేబియా స్థాయిలో రక్షణ రంగం ఆధునికీకరణకు పెట్టుబడి పెట్టే శక్తి, స్థాయి పాకిస్తాన్, టర్కీలకు లేవు. అందుకే ముస్లిం నాటో అనేది ఆచరణాత్మకం కాదు. కానీ పాక్, టర్కీ ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం బాగున్నాయి. పాక్ డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక పరికరాలను టర్కీ ఇప్పటికీ సరఫరా చేస్తోంది. ప్రాంతీయ దేశాలే భద్రతకు బాధ్యత వహించాలని టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సో ముస్లిం నాటో లేదని చెప్పి పాకిస్తాన్ ఆశలపై టర్కీ నీళ్లు చల్లింది. ఇది ఇస్లామాబాద్కు కోలుకోలేని దెబ్బ. ఆర్థిక సాయం కోసం ప్లాన్ వేసిన పాక్ ముస్లిం నాటో కల చెదిరింది. మరోవైపు ముస్లిం నాటోను దెబ్బతీయడానికి ఈజిప్ట్ రెడీ అయింది. అరబ్ దేశాల్లో ఇరాన్ తర్వాత అత్యంత భారీ సైన్యమున్న దేశం ఈజిప్ట్. ముస్లిం నాటో తరహా ప్లాన్లను ఈజిప్ట్ కూడా వేస్తోంది. అరబ్ లీగ్ పేరుతో తాజాగా కైరోలో ఈజిప్ట్ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో అరబ్ దేశాలు పాల్గొన్నాయి. మొత్తంగా ఉగ్రదేశానికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కర్మ వెంటాడుతుందనడానికి నేటి పాకిస్తాన్ పరిస్థితే నిలువెత్తు సాక్ష్యం. భారత్ను భయపెట్టాలని పాకిస్తాన్ కన్నా ముస్లిం నాటో కల యుఏఈ దౌత్యంతో ముక్కలైపోయింది. ఆఖరికి టర్కీ కూడా దివాలా తీసిన దేశాన్ని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని గ్రహించి ప్లేటు ఫిరాయించింది. అణ్వస్త్రాలుంటే అధికారం దక్కదు, ఆయుధాలు కొనే ఆర్థిక శక్తి, వాటిని వాడే దమ్ము ఉండాలి. పాకిస్తాన్కు ఆ రెండూ లేవు. ఇకనైనా పొరుగు దేశం తన వంకర బుద్ధిని మానుకుని ఉగ్రవాదానికి పాలుపోయడం ఆపకపోతే తను తవ్విన గోతిలో తానే పడడం ఖాయం. అటు రక్షణ రంగంలో, ఇటు దౌత్య నీతిలో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి రుజువైంది. ఆపరేషన్ సింధూర్ నుంచి యుఏఈ అధ్యక్షుడి ఆకస్మిక పర్యటన వరకు ప్రతి అడుగులోనూ భారత్ పైచేయి సాధించింది. పాకిస్తాన్ కుట్రల కోటలు కూలిపోతుంటే నవభారతం విశ్వగురువుగా ఎదిగిపోతోంది.